నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు. జనరల్ గా హీరోయిన్స్ కి మధ్యలో ఒకలాంటి జెలస్ ఉండడం కామన్ అని అందరికీ తెలిసిందే. అప్పట్లో శ్రీదేవి జయప్రద గారికి, జయసుధా జయప్రద గారికి, లేకపోతే బి సరోజ గారు సావిత్రి గారికి, అంటే అలనాటి నుండి హీరోయిన్స్ మధ్య ఈ చిన్న ఎక్కడో జర్క్ అనేది ఉంటుంది అనేది వింటూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో మీరు కూడా చెప్పారు. అయితే ఖుష్బూ టబు గారి మధ్యలో కూడా అలాంటిది ఏదో ఉంది అట. జలస్ పడేవారట ఖుష్బూ గారు టబుని చూసి. అంటే ఖుష్బూ గారు కూడా తమిళనాడులో పెద్ద క్రేజియెస్ట్ హీరోయిన్ అమ్మా. గుడి కట్టారు కదా. అదే ఆవిడ గుడి కట్టారన్నమాట. ఖుష్బూ మొట్టమొదటిసారిగా ప్రేమించింది ఎవరినంటే మన శివాజీ గణేష్ను కొడుకుని ప్రేమించింది, ప్రభుని ప్రేమించింది అన్నమాట. అయితే ఈవిడ కూడా చాలా అందగత్తే. తర్వాత ఆ ప్రభు తాలూకు అఫైర్ కాస్త క్యాన్సిల్ అయిన తర్వాత సుందరం అన్న ఒక డైరెక్టర్ని పెళ్లి చేసుకు చాలా కష్టాలు పడింది ఖుష్బూ కూడాను. అది ఎట్టి సందర్భం వచ్చింది కానీ చెప్పుకుందాం. కానీ వాళ్ళమ్మకి మొగుడు అంటే వాళ్ళమ్మకి భర్త లేడు, ఈయన భర్తగా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మనే కాకుండా ఖుష్బూని కూడా లైంగికంగా వేధించేవాడు. అంత ఒక దురదృష్టకరమైన వాతావరణం. దీని అంతకంటే మనం ఎక్కువ చెప్పుకోలేము. అలాంటి దురదృష్టకరమైన వాతావరణంలో నుంచి కసిగా పట్టుదలగా నేను ఎలాగ పైకి రావాలి, పేరు తెచ్చుకోవాలి. ఈరోజు సమాజంలో కూడా ఆవిడ చాలా మంచి పేరుంది. అక్కడ తమిళనాడులో ఓ మంచి పేరున్నటువంటి హీరోయిన్ ఎవరున్నారంటే రాజకీయాల్లో కూడా ఖుష్బూ ఉందన్నమాట. అది ఇకపోతే చాలామంది సినిమాలు చూస్తాము, చాలా హీరోలతో హీరోయిన్లు చేయడం చూస్తాం. కానీ ఒక సినిమా అమితాబ్ బచ్చన్ను తర్వాత టబు యాక్ట్ చేశారట. టబు చినీకమ్మ అని చెప్పేసి ఆ హిందీ సినిమాలో యాక్ట్ చేయడం అంత న్యాచురల్గా యాక్ట్ చేయొచ్చైనటువంటి ఒక ఆశ్చర్యం కలిగిందట. తర్వాత ఒక తెలుగు సినిమాకి వచ్చేసరికి టబు నాగార్జున నిన్నే పెళ్ళాడుతా. ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా అనే విషయం తెలుసు మనకి. కానీ ఇంత బాగా ప్రేమించుకున్నారా, నిజంగా ప్రేమించుకున్నారా లేకపోతే ఎలా ఉండరు అని చెప్పేసి రకరకాలుగా అనుకునేదట. ఈ కౌగిలించుకుందంటే దీనికి ఈవిడికి కూడా ఏదో ఫీలింగ్ ఉంది అనుకునేదట. ఎందుకు ఖుష్బూ గారికి అంత ఆలోచన వచ్చింది? సహజంగా ఆడవారు కదా, ఆయన చూస్తారు కదా, వీళ్ళిద్దరు ఇంత రొమాన్స్ చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఏమి లేకుండా ప్రొఫెషనల్గా తెలిసిపోద్ది కదా. ప్రొఫెషనల్గా చేసుకుంటే మనం సినిమాలో ఆడవాళ్ళంటే చేతులు అడ్డంగా పెట్టుకొని ఏదో ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ తాలూకు సాంప్రదాయాలు ఏదో ఉంటాయి. మనం ఎక్కువ చెప్పకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళకున్న హద్దులు వాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకున్న హద్దులు మనకు ఉంటాయి. కానీ ఇది అలా కాదు కదా. ఆ టబును నాగార్జున ఎటో వెళ్ళిపోతుంది మనసు కావచ్చు. తర్వాత ఇవన్నీ కూడా ఆ పాటలు, ఆయనతో ఉన్న పాటలన్నీ కూడా ఎంత న్యాచురల్గా ఉన్నాయో తెలియదు. గనుక అనుకుందట ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏ వార్త వింటానో అనుకుందట. అనుకున్నందుకు మరి టబుకి నాగార్జునకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. టబు ఎప్పుడు వచ్చినా సరే నాగార్జున గారి ఇంటిలోనే ఉంది. టబు నాగార్జున తాలూకు ఆ ప్రేమను మర్చిపోలేక పెళ్లి చేసుకోవడం కూడా మానేసింది. అలాగే టబు ఎప్పటికైనా సెటిల్ అవ్వాల్సింది బొంబేలో కాకుండా హైదరాబాద్లో. అంటే నాగార్జున గారు ఇల్లు కట్టించారు. ఇవన్నీ తెలుసుకో నాగార్జున గారు కష్టపడిపోతున్నారని అమల దగ్గరుండి కట్టించింది. వాళ్ళదంత అన్యోన్యమైన స్నేహం అని ఆవిడ ఎంతో. ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా? ఇప్పుడు మామూలుగా ఆడమగ మధ్య మంచి రొమాన్స్ ఉంటుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కానీ మిగతా విషయాలు ఇల్లేంటి, వాకిలేంటి, ఆవిడ సేవలేంటి. నాగార్జున గారు టబు గారు మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే కదా. ఇందులో ఖుష్బూ గారికి ఎందుకు అంత జెలస్ అని నాకు అనిపిస్తుంది. జెలసీ కాదు, ఎంత ప్రేమగా కూడా ఉండొచ్చా, అది నిజమే కదా. ఇప్పుడు అక్కడ ఏదో రొమాన్స్ జరిగిపోతుందని, నీకేదో జరిగిపోతుందని కాదు. అంటే ఇద్దరి మధ్య స్నేహం ఇంత గాఢంగా, ఇంత బాధ్యతాయుతంగా ఉంటుందా అన్నదే అది గొప్ప. అంతేగాని వాళ్ళ మధ్య ఏదో ప్రేమలు ఉన్నాయి, రొమాన్స్లు ఉన్నాయి అది కాదు. అంటే ఒక వ్యక్తి పట్ల స్నేహం అంటే అదే, నిజంగా స్నేహం అంటే అదే కదా.
అలా తిన్నగా వచ్చేస్తుంది, ఎయిర్పోర్ట్లోంచి వచ్చి తిన్నగా నాగార్జున గారి ఇంటికి వచ్చి భోంచేస్తుంది. ఒక కన్నవారు ఉన్నట్టు, ఒక అత్తవారు ఉన్నట్టు అట్లాంటి ఫీలింగ్ కలగడం గొప్ప కదా. ఒక ఇల్లు కట్టుకోవాలి, మిగతా సమస్తమైనటువంటి గైడెన్సు నాగార్జున గారు ఇచ్చారు. నీకెందురా బాబు ఇక ఇదంతా ఈ ప్రాబ్లం అంతా నీకెందుకు, నీ చూసుకుంటా అని చెప్పి సమాలు చూసుకుంది. అలా పోటీ పడి స్నేహితురాలకి సహాయం చేయడం, అది నిజంగా అట్లాంటి వాళ్ళు ఎవరికి దొరకరు కదా. అది ముఖ్యంగా ఖుష్బూ గారికి అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరా ఇండస్ట్రీలో? ఆవిడ మొదటే నష్టపోయిందమ్మా. ఆవిడ జీవితం అంతా కుళ్ళిపోయి తండ్రి వయసిస్తున్నట్టయితే ఆ తాలూకా అంటే ఆ పసి హృదయం ఎంత బాధపడుతుంది. తండ్రి అంటే వాళ్ళ అమ్మకి మూడైనట్టయితే ఈవిడికి తండ్రి కదా, లైంగికంగా వేధిస్తుంటే ఎలాగైపోతుంది, నలిగిపోతుంది. తర్వాత మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీలో ప్రవేశించగానే ఎలా ప్రవేశించిందో తెలుసా? వెంకటేష్ ఏదో ఒక సినిమాయో లేకపోతే పుస్తకమో చూశాడు. ఆ పుస్తకంలో చూసి ఆ బొమ్మ చూసి రామానాయుడు గారు చూపించినట్టయితే రామానాయుడు గారు ఈయనకి చూపించారన్నమాట. ఎవరికి? రాఘవేంద్రరావు గారికి. అలాగా ఆయన కలియుగ పాండవుల్లో ఖుష్బూ యాక్ట్ చేసింది. తర్వాత తమిళనాడులో కోలీవుడ్లో మొట్టమొదటిసారిగా హీరోయిన్గా యాక్ట్ చేసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం. ఆవిడ ఫస్ట్ లవ్ ఎవరు? ప్రభు. పెళ్ళి వరకు వెళ్ళింది, ఆగిపోయింది. అంటే హృదయం ఎలా ఉంటుంది అంటే, నేను పెళ్లి చేసుకోవడానికి తగనా, లేకపోతే నాతో ఆయన పెళ్లి చేసుకోవాలంటే నామోషిగా అని గాయపడుతుంది కదా మనసు. తర్వాత ఇంకెవరిని ప్రేమించినా ప్రేమ వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు, కానీ ప్రేమ కోసం ప్రేమను ఉపయోగించుకోరు కదా. ఆ భావన ఉంది. ఒకసారి వచ్చింది ఏదో ప్రేమ కిరీటాలో ఏదో సినిమాలో కళ్యాణ్ చక్రవర్తిని ఖుష్బూ యాక్ట్ చేశారు. అప్పుడు వచ్చింది, అంటే ఎన్టీ రామారావు తమ్ముడు త్రివిక్రమనాగర్కి వచ్చిందన్నమాట. వచ్చి అన్ని బాధలు చెప్పింది. ఆ జీవితంలో ఏమేమి జరిగాయి, ఎంత బాధ అనుభవిస్తుంది, ఇక్కడ ఎలాగైనా సరే తమిళనాడులో నిలదొక్కోవాలని చెప్పేసి ఎంత గట్టి పట్టుదలతో ఉంటూ చెప్పిందన్నమాట. కానీ టాలీవుడ్లో అంతగా ఆమెను సినిమాలు వరించలేదు కదా. బ్రహ్మాండగా మంచి హీరోయిన్, ఇంక మంచి హీరోయిన్ అన్నమాట. తెలుగులో రాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే సుందరం డైరెక్టర్ని పెళ్లి చేసుకుందో ఆయన ఇష్టం, ఆ కనుసన్నల్లో పోయింది, కానీ భర్తకి ఎదిరించి ఇక్కడ తెలుగులో రాలేదు. రాజమౌళి యమదొంగలో అది రిక్వెస్ట్ చేసినట్టయితే యముడు భార్యగా మోహన్ బాబు పక్కన యాక్ట్ చేస్తుంది. అది కొన్ని ఇప్పుడు రాంబాణంలో కూడా యాక్ట్ చేస్తుంది. అది అందువల్ల తెలుగులో యాక్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా కొన్ని కారణాల చేత తెలుగులో యాక్ట్ చేయకుండా ఉంది. కానీ తనకి బాగా మనసుకు నచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదంటే తెలుగే. ఎందుకంటే మీకు తమిళంలో చాలా పుకార్లు, చాలా గాసిప్స్ ఉంటాయి. తర్వాత తమిళంలో డబ్బులు ఎగ్గొట్టేయడం ఎక్కువగా ఉంటారు. తెలుగులో అలా కాదు. తమిళ్లో ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అమ్మ అంటారు కానీ భోజనం ఉండదు, అమ్మ అంటారు కానీ టిఫిన్ ఉండదు, అలా ఉండదు. మరి అలా కాదు. ఖుష్బూ గారు యాక్ట్ చేస్తే ఖుష్బూ గారికి ఇష్టమైంది ఏదో మొదటి రోజు కనుక్కుంటారు, రోజు వచ్చేస్తాయి క్యారీలతో, అంతే. ఆవిడ విధికి చెప్పాల్సిన అవసరం లేదు. అది అందువల్ల తెలుగు ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు ఫీల్డ్ మీద ఆవిడకి మనసు. బట్ ఇంత మంచి తెలుగు ఫీల్డ్ని వదిలేసి దూరంగా అప్పుడు అయిపోయింది కదా. ఆవిడకి కూడా 50 దాటిపోయినాయి. ఇప్పుడు ఇంకేం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.